వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నా పేరు సందీపిక. పూర్తి స్థాయిలో రుణమాఫీపై గందరగోళం కొనసాగుతుంది. 2 లక్షలకు పైగా ఉన్నవారికి రుణమాఫీ కాలేదు. దీంతో 2 లక్షలకు పైగా ఉన్నవారు మిగతా డబ్బులు చెల్లిస్తే రుణమాఫీ అవుతుందని సర్కార్ చెబుతోంది. దీంతో రైతులు బ్యాంకులకు వెళ్లి డబ్బులు చెల్లిస్తున్నారు. అయితే చెల్లించి వారం రోజులు గడుస్తున్నా రుణమాఫీ కాకపోవడంతో డైలమాలో పడుతున్నారు రైతులు. అసలు రుణమాఫీ కాకపోవడంతో పాటు మళ్లీ తమ దగ్గర నుంచే బ్యాంకు రుణాలు కట్టించేలా సర్కార్ చేస్తుందని మండిపడుతున్నారు. దీనికి తోడు సర్కార్ కొత్త యాప్ తీసుకొచ్చింది. అటు బ్యాంకులు ఇటు అధికారుల చుట్టూ తిరగలేక ఇబ్బంది పడుతున్నారు రుణమాఫీ కాని రైతులు. ఇక పూర్తి స్థాయిలో రుణమాఫీపై గందరగోళం కొనసాగుతుంది. 2 లక్షలకు పైగా ఉన్నవారికి రుణమాఫీ కాలేదు. దీంతో 2 లక్షలకు పైగా ఉన్నవారు మిగతా డబ్బులు చెల్లిస్తే రుణమాఫీ అవుతుందని సర్కార్ చెబుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, 2 లక్షల రుణమాఫీపై ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే దాదాపు 3 విడతల్లో రైతు రుణమాఫీ అమలు చేసినప్పటికీ కూడా చాలా మంది రైతులంతా కూడా ఇటు అగ్రికల్చర్ ఆఫీస్ చుట్టూ మరోవైపు బ్యాంకుల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దాదాపు చాలా మందికి కొన్ని ఆన్లైన్ సంబంధించిన ఇబ్బందుల వల్ల కొంతమందికి రైతు రుణమాఫీ జరగలేదు. కొంతమందికి టెక్నికల్ ఇష్యూస్ వస్తే మరికొంతమందికి చాలా మంది కూడా ఇటు రైతు రుణమాఫీ సంబంధించి రేషన్ కార్డు అడుగుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోవట్లేదు, ఓన్లీ పాస్బుక్ ఆధారంగా అది కూడా ఒక కుటుంబాన్ని యూనిట్ గా తీసుకునే రైతు రుణమాఫీ అమలు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ మరి గ్రౌండ్ లెవెల్ లో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే చాలా వరకు 3 విడతలో దాదాపు 19,000 కోట్లు రైతు రుణమాఫీ చేసినప్పటికీ కూడా చాలా మందికి ఇంకా రైతు రుణమాఫీ జరగని పరిస్థితి కనిపిస్తుంది. దీంతో కొంతమంది అగ్రికల్చర్ ఆఫీస్ చుట్టూ బ్యాంకు చుట్టూ తిరిగినప్పుడు కూడా తమకు రైతు రుణమాఫీ జరగదని కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు నిన్నటికే స్పెషల్ గా ఒక యాప్ ను కూడా తీసుకొచ్చారు. ఆ యాప్ ద్వారా ఎవరికైతే రైతు రుణమాఫీ జరగలేదో వాళ్ళందరూ కూడా అందులో డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఐడెంటిఫికేషన్ చేసి, అంటే కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకున్న తర్వాత దానికి సంబంధించి ఎవరికైతే 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఉంటుందో దాన్ని బేస్ గా తీసుకొని రైతు రుణమాఫీ చేస్తామని కూడా స్పష్టం చేశారు. అయినప్పుడు కూడా చాలా వరకు గ్రౌండ్ లెవెల్ ఆ పరిస్థితి లేదు. దీంతో చాలా వరకు ఇటు బ్యాంకుల చుట్టూ అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ రైతులు తిరగలేక నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక మరోవైపు 2 లక్షల పైన రుణం ఉన్న వారికి మాత్రం వెంటనే ఆ యొక్క అమౌంట్ కడితే మాత్రం 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు. కానీ మరి ఫస్ట్ అయితే 2 లక్షల పైబడినటువంటి అమౌంట్ అయితే బ్యాంకులు కట్టించుకుంటున్నాయి. మరి రైతు రుణమాఫీ మరి చేస్తారా చేయరా అనేపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చాలా వరకు కూడా బ్యాంకులకు వెళ్లి మరి తమకు రుణమాఫీ జరిగిందా లేదా అనేపై కూడా క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పుడు కూడా చాలా మందికి రైతు రుణమాఫీ జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఇటు ఒకేసారి 3 లక్షలు 2 లక్షల రూపాయలు రుణమాఫీ జరిగింది, 3 విడతల్లో చేశాం, మరి దాదాపు 19,000 కోట్లు ఇచ్చాయని చెప్తున్నారు. మరి బడ్జెట్ సెషన్ లో మాత్రం దాదాపు 30,000 కోట్లు ఆ బడ్జెట్ సెషన్ లో రైతు రుణమాఫీ కేటాయించారు. అయినప్పుడు కూడా చాలా మందికి రైతు రుణమాఫీ జరగలేదు. దీంతో చాలా మంది రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రజెంట్ సిచ్యువేషన్ లో మరి ఇటు బ్యాంకుల చుట్టూ ఇటు అగ్రికల్చర్ ఆఫీస్ చుట్టూ తిరగలేక పబ్లిక్ అంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి ఈ కొత్తగా తీసుకొచ్చిన యాప్ ద్వారా మరి ఇప్పటికైనా రైతు రుణమాఫీ తమకు జరుగుతుందా దానిపై కూడా ఇంకా రైతులంతా కూడా గందరగోళ పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. మరి చాలా మంది కూడా రైతులు రుణమాఫీ కాలేదని మండిపడుతున్నారు. మరోవైపు ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ నేతలంతా కూడా రోడ్లపైకి వచ్చి ధర్నాలు కూడా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆలోచించి మరి అర్హులైన ప్రతి ఒక్కరికి, అంటే పాస్బుక్ ఆధారంగా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా రైతు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది. మరి దీనిపై ఇటు రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు కూడా వస్తున్నాయి. కాబట్టి మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం చూడాలి. మరి కొత్తగా అయితే నిన్ననే ఒక యాప్ తీసుకొచ్చారు, సర్వే చేసి మరి ఎవరికైతే సంబంధించి రైతు రుణమాఫీ జరగలేదో వాళ్ళందరి డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. మరి ఇంటికి వెళ్ళి సర్వే చేస్తున్నామని చెప్తున్నారు. కానీ మరి ఎక్కడ మాత్రం గ్రౌండ్ లెవెల్ లో మాత్రం ఆ పరిస్థితి లేదు. మరి ఆ రైతులే నేరుగా అగ్రికల్చర్ ఆఫీస్ చుట్టూ కానీ బ్యాంకుల చుట్టూ వెళ్ళి మరి డీటెయిల్స్ ఇచ్చినప్పుడు కూడా కొంతమంది
అధికారులు స్పందించని పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మరి దీనిపై కొంతవరకు అయితే రాష్ట్రంలో కొంచెం గందరగోళ పరిస్థితి నెలకొంది కాబట్టి మరి దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విస్తరించి మరి అధికారులకు ప్రత్యేకంగా డైరెక్షన్ ఇచ్చి రైతు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఇప్పటివరకు అవుతుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం 2 లక్షల లోపు ఉన్న మాఫీ పరిస్థితి ఓ రకంగా ఉంటే మరి 2 లక్షల పైబడిన వారి పరిస్థితి మరో దారుణంగా ఉంది. ఎందుకంటే 2 లక్షల పైబడిన వారికి అమౌంట్ కట్టించుకుంటున్నారు బ్యాంకర్స్. కట్టించుకున్న తర్వాత మరి వాళ్ళ డీటెయిల్స్ సతీష్ అండి తుమ్మల నాగేశ్వరరావు గారు 2 లక్షల పైబడి ఉన్నా కూడా రుణమాఫీ చేస్తాం ప్రకటించారు కదా. అంటే ఇప్పుడు కనీసం 2 లక్షల లోపు కూడా చేయట్లేదు. అంటే దీనిపై రైతుల ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తుంది కదా. అంటే దీనిపై అధికారులు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? ఇప్పటివరకు కనీసం వ్యవసాయ శాఖ అధికారులు కానీ మంత్రి కానీ స్పందించారా? ప్రజెంట్ అయితే ఇటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒకటే స్పష్టం చేస్తున్నారు, అర్హులైన ప్రతి ఒక్కరు కూడా రైతు రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు. కానీ మరి గ్రౌండ్ లెవెల్ లో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే చాలా మంది రైతులంతా కూడా 2 లక్షల లోపే రుణం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అయినప్పుడు కూడా కొంతవరకు టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమందికి రేషన్ కార్డులు కూడా అడుగుతున్న పరిస్థితి మనం చూస్తాం. నిజానికి అయితే రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోవట్లేదు గవర్నమెంట్. ఓన్లీ పాస్బుక్ ఆధారంగా. మరోవైపు ఇటు ఒక కుటుంబాన్ని యూనిట్ గా తీసుకుంది. అంటే ఒక కుటుంబంలో తల్లి తండ్రి కోడలు గాని కొడుకు గాని రుణం తీసుకుంటే మాత్రం ఆ రుణం 2 లక్షల లోపు ఉంటే మాత్రం వాళ్ళందరూ కూడా తప్పకుండా రైతు రుణమాఫీ అర్హులే ప్రతి ఒక్కరు కూడా. అయినప్పుడు కూడా మరి గ్రౌండ్ లెవెల్ మాత్రం మరి అధికారులకు మరి ఇటు ప్రభుత్వానికి మధ్య కొంతవరకు సమన్వయ లోపంతో ఈ రకంగా జరుగుతుందనిపై ఇంకా క్లారిటీ లేదు. దీంతో చాలా మందికి రైతులందరూ కూడా మరి ఇటు అగ్రికల్చర్ ఆఫీసర్ చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరిగినప్పుడు కూడా వారికి రైతు రుణమాఫీ జరిగే పరిస్థితి గ్రౌండ్ లెవెల్ ఉంది. కాబట్టి మరి దీనిపై ఇటు అధికారులు కానీ ఇటు ప్రభుత్వం కానీ సమన్వయ లోపంతో ఈ రకంగా ఇబ్బందులు తలెత్తున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విస్తరించి మరి రైతు రుణమాఫీ చేయాలంటున్నారు. మరోవైపు 2 లక్షల పైబడిన వాళ్ళ పరిస్థితి మరో రకంగా ఉంది. వాళ్ళందరితో బ్యాంకర్స్ కూడా మిగతా అమౌంట్ కట్టించుకుంటున్నారు. మరి మిగతా 2 లక్షల లోపు రుణమాఫీ ఎప్పుడు జరుగుతుందని కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి మరి దీనిపై కొంతవరకైతే రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళ పరిస్థితి నెలకొంది. కాబట్టి మరి చివరికైతే రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విస్తరించి మరి ఈ సమస్యకు సొల్యూషన్ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సందీప్, సతీష్ అంటే టెక్నికల్ ఇష్యూ ఉంటే వాటిని సరిదిద్దుకోవాలి కానీ అంటే బ్యాంకుల చుట్టూ తిరగడం ఏంటి? అంటే అధికారులు ఏం చెప్తా ఉన్నారు? బ్యాంక్ అధికారులు ఏమంటా ఉన్నారు? బ్యాంక్ అధికారులు ఒకటే చెప్తున్నారు, మాకు గవర్నమెంట్ ఇచ్చిన డైరెక్షన్ మేము పాటిస్తాము. కాబట్టి ఇటు బ్యాంకర్స్ అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ లిస్ట్ ఆధారంగానే మేము రైతు రుణమాఫీ చేస్తామంటున్నారు. మరి ఇక్కడ రైతులంతా కూడా వెళ్లి బ్యాంకర్ల చుట్టూ అగ్రికల్చర్ ఆఫీస్ చుట్టూ మేము అర్హులమని చెప్తుంది. అప్పుడు కూడా చాలా మంది కూడా రైతులకి రైతు రుణమాఫీ జరగట్లేదు. కాబట్టి మరి రైతుకు సంబంధించి డైరెక్షన్స్ ఇవ్వడంలో మాత్రం ఇది ప్రభుత్వం అధికారులు మాత్రం కొంతవరకు విఫలమైనారు. కాబట్టి మరి దీనిపై పూర్తిగా విధి విధానాలకు సంబంధించి కూడా ఇప్పటికే అందరికీ స్పష్టత ఉంది. అయినప్పటికీ కూడా కొంతవరకు గ్రౌండ్ లెవెల్ లో మాత్రం ఆ పరిస్థితి లేదు. కాబట్టి మరి దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మరి అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరు కూడా 2 లక్షల లోపు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి 2 లక్షల పైబడిన వారు కూడా ప్రస్తుతానికి అయితే బ్యాంకర్స్ మిగతా అమౌంట్ అయితే కట్టించుకుంటున్నారు. మరి తర్వాత ఈ 2 లక్షల లోపు రుణమాఫీ ఎప్పుడు జరుగుతుందనిపై కూడా ఇంకా క్లారిటీ లేదు. కాబట్టి మరి దీనిపై కూడా కొంతవరకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు ప్రభుత్వానికి ఇటు అధికారుల మధ్య కొంతవరకు సమన్వయ లోపడంతో మరి నిజమైన రైతులకు అర్హులైన వారికి మాత్రం రైతు రుణమాఫీ జరగని పరిస్థితి ప్రజెంట్ రాష్ట్రంలో కనిపిస్తుంది. కాబట్టి మరి దీంతో చాలా వరకు రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కాబట్టి మరి దీన్ని పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దృష్టి మరి అర్హులైన ప్రతి ఒక్క రైతు కూడా రైతు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా ఇటు ప్రతిపక్ష నేతలతో పాటు ఇటు రైతులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ సతీష్.